హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వంటగది యూట్యూబ్ ఛానల్. చేయబోయేది కాకరకాయ ఫ్రై. అర కేజీ కాకరకాయ తీసుకున్నాను. ముందు ఈ తోలు తీసుకోవాలి. ఇలా చీవి పెట్టుకోవాలి. అన్నిటినీ అలా చేసి పెట్టుకోవాలి. అన్నిటినీ తీసి పెట్టుకున్నట్ట ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజలను తీసేయాలి. గింజలను తీసేయాలి. చేదుకుంటుంది కాబట్టి ఇవన్నీ తీసి చేదు ఉంటుంది ఇలా తీసేయాలి. ఇలా తీసి అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో అన్నిటినీ ఇలా చేసి పెట్టుకున్నాం గింజలు లేకుండా. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కాకరకాయని ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలి. పెరుగు తగినంత పోసుకోవాలి. పసుపు ఒక స్పూను, మూడు స్పూన్లు ఉప్పు, పులుసు కాకరకాయ చేద్దాం కదని పులుసు పెరిగేసి ఉడకబెట్టాలి. అన్నీ కలపెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కాకరకాయ పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళు వంచుకోవాలి. వంచేసాను. గిన్నెలో వేసుకోవాలి. అవి చల్లార్చుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఇటెక్కాక 2 స్పూన్లు పచ్చెనపప్పు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను మాడకుండా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మాడకూడదు. ఎండుమిర్చి 50 గ్రాములు తీసుకున్నాను. ఇలా తుంచి పెట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. దోరగా వేసుకోవాలి. నాకు చెప్పుకున్నాం కదా, ఇది మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు అవి మిరపకాయలు ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకోవాలి. పెట్టుకోవాలన్నా ఇలా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె వేసుకోవాలి. అదే కడాయిలో పుట్నాల పప్పు, సాయిపప్పు కూడా అంటారు, 1 స్పూన్ వేసుకున్నాను. ఎండు కొబ్బరి 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మిక్సీలో వేసి పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి 3 స్పూన్లు, నువ్వులు 1 కప్పు, ఇందాక వేపుకున్నాం అది మిరపకాయలు, అది తీసి వేసుకున్నాను. ఆయిల్ లేదు.
మామూలు అయితే వేపుకోవాలి ఆయిల్ లేకుండా. ఇలా మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు గిన్నె వేసి పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, ఇందులో తగినంత వేసుకోవాలి. ఇందాక వేయలేదు కదా కారం పొడులు, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇందాక వేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుని ఇవంతా కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కింది. ఇప్పుడు ఇది నూనెలో వేపుకోవాలి కాకరకాయని. ఇప్పుడు ఇవి తిప్పుకోవాలి. ఒక సైడ్ ఉడుకుంటుంది, తిప్పుకుంటే ఇంకో సైడ్ ఉడుకుతుంది. ఇలా రావాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. అన్నిటిని అలా చేసి పెట్టుకోవాలి. గోధుమ పిండి ఇలా కలుపుకొని పెట్టుకున్నాను. వాటర్ వేసుకుని వేపుకున్నాం అది కాకరకాయలు అవి స్టఫింగ్ దీంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిది పైన అట్లా పూసుకోవాలి, ఓడకుండా ఉండేదానికి. అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకోవాలి పక్కన. పెట్టుకుని ఆయిల్ పూసుకోవాలి, తగినంత పూసుకోవాలి. ఆయిల్ ఎక్కాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఈ కాకరకాయని. ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఇలా వేపుకోవాలి. అంతేనండి, కాకరకాయ ఫ్రై అయిపోయిందండి. అలాగే చేసుకుని టేస్ట్గా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్.